వెల్కమ్ టు స్పోర్ట్స్ స్పెషల్ డిస్కషన్. ఐపీఎల్ లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ ఈ మ్యాచ్ లోనూ చెలరేగుతుందా, లేదా ఇప్పటికే లీగ్ నుంచి బయటకు వచ్చిన పన్సేన ఫినిషింగ్ టచ్ ఇస్తుందా? అహ్మదాబాద్ లో గెలుపు ఎవరిది? మరి ఇవాళ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? రెండు టీమ్స్ల బలాబలాలేంటి? వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు. హలో సార్. వెంకటేష్ గారు చెప్పండి. ఎస్ సార్. సో ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నిన్న ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ముంబై వర్సెస్ ఢిల్లీ. సో ముంబై 59 పరుగుల తేడాతో గెలిచింది. నిన్న ఓవరాల్ గా మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు? నిన్న ఓవరాల్ గా ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడంతో యాక్చువల్లీ బ్యాటింగ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది నిన్న వికెట్ మరి ముంబై వికెట్ చూస్తుంటే. కాకపోతే లాస్ట్ మినిట్ లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ అనేది చాలా బ్లాస్ట్ చేయడం వల్ల, సూర్యకుమార్ స్కోర్ చేయడం వల్ల, సో 180 స్కోర్ రావడం వల్ల చాలా ఎక్కువ స్కోర్ అక్కడ ఆ వికెట్ మీద. సో ఢిల్లీ అనేది అయితే మాత్రం ఎక్కడ కూడా రీకూప్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారు స్టార్టింగ్ ఎర్లీ వికెట్స్ పడిపోవడం వల్ల. సో దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్కోర్ మాత్రం వాళ్ళ పొజిషన్ అంతా బ్యాడ్ అయింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అనేది చేయలేపారండి. దానివల్ల మ్యాచ్ అనేది డిఫరెన్స్ వచ్చిందండి. యాక్చువల్లీ ముంబై కూడా బ్యాటింగ్ చాలా కష్టంగా ఉండేది చేయడానికి, వికెట్ పొజిషన్ అలాగ ఉండేది. సో 180 చాలా పెద్ద స్కోర్, అక్కడ 160 150 స్కోర్ పెద్ద స్కోర్, బట్ 180 స్కోర్ అనేది సూర్యకుమార్ యాదవ్ అనేది చాలా మంచి బ్యాటింగ్ చేశారండి నిన్న బ్యాటింగ్. ఢిల్లీ అన్నది అఫ్ కోర్స్ ఒక మంచి టీము, స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఎప్పుడైతే రాహుల్ వికెట్ పడిపోయిందో ఆ వెంటనే కూడా వరుసగా వికెట్స్ చాలా ఫాస్ట్ గా పడిపోయాయి. దీంతో మ్యాచ్ అన్నది పూర్తిగా టర్న్ అయిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. రాహుల్ వికెట్ అనేది చాలా కాస్ట్, ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టడం, రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సో అలాంటి టైంలో రాహుల్ వికెట్ పడడం అనేది క్రూషియల్ వికెట్ కాబట్టి, సో తర్వాత అనేది ఎవరు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది కనబడలేదండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేద్దాం, లేకపోతే పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అని ఒక ఐడియా మీద అందరూ వస్తున్నారు, కానీ బిల్డ్ చేసే టైంకి సెటిల్ అయ్యే టైంకి వికెట్ పడిపోవడంతో స్కోర్ అనేది కొలాప్స్ అయిందండి. ఎస్ సార్. అండ్ ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడితే జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ. సో జీటీ అనేది ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంది, టేబుల్ టాప్లో ఉంది జీటీ. మరి ఇవాల్టి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎవరు పర్ఫార్మెన్స్ అన్నది బాగుంటుంది? సో పర్ఫార్మెన్స్ బేస్ చూస్తుంటే ఇవాళ మ్యాచ్ లో యాక్చువల్ అంటే చెప్పాలంటే పెద్ద మ్యాచ్, బట్ కాకపోతే జీటీకి అయితే ఇంపార్టెంట్ మ్యాచ్ అండి. ఎందుకంటే సో 18 పాయింట్స్ తో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో రెండు మ్యాచ్లు కూడా గెలిస్తే ఆల్మోస్ట్ 22 పాయింట్స్ తోటి టేబుల్ టాపర్ అవుదాం అనేసి వాళ్ళు జీటీ చూస్తుందండి. సో కాకపోతే లక్నో అనేది పొజిషన్ స్టార్టింగ్ అంతా కూడా చాలా మంచి పెర్ఫార్మ్ చేసింది స్టార్టింగ్ లోని, బట్ తర్వాత చూస్తుంటే చాలా మ్యాచెస్ విన్ అయ్యే మ్యాచెస్ కూడా చాలా లూజ్ అయ్యాయి. సో లక్నో అనేది పొజిషన్ అనేది అంటే జీటీ అయితే దీన్ని ఈ రెండిట్లో చూస్తుంటే జీటీ అనేది టాప్ పొజిషన్ లో ఉంది. సో జీటీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి గెలడానికి, ఎందుకంటే ఫుల్ ఫామ్ లో లాస్ట్ మ్యాచ్ కూడా మీరు చూసారు, ఢిల్లీ మీద నో లాస్ 100 సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ నో లాస్ తోటి వికెట్ లో 10 వికెట్స్ తో గెలిచారు. సో దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది జీటీకి చాలా ఎక్కువ ఉన్నదండి. సో చూడాలండి ఇవాళ మ్యాచ్ పొజిషన్ బట్టి చూడాలి, అక్కడ వికెట్ పొజిషన్ బట్టి చూడాలి, సో టాస్ ఎవరు గెలుస్తారని చూడాలి, దాన్ని బట్టి చూద్దాం లక్నోకి ఏమైనా ఛాన్స్. ఎందుకంటే లాస్ట్ వెళ్తూ అంటే లక్నో కూడా 10 పాయింట్స్ తోటి ఉంది. సో ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, మినిమం 14 పాయింట్స్ తెచ్చుకునే ఒక పరువు కాపాడుకుందాం, అంటే నెక్స్ట్ సీజన్ కోసం అయినా పొజిషన్ అనేది చూసుకుందాం. ఆ పొజిషన్ లో లక్నో అయితే ఫైట్ చేస్తుందని అనుకుంటున్నానండి. అంటే సార్, అంటే రెండు టీమ్స్ చూసుకుంటే రెండు కూడా మంచి టీమ్సే. ఈవెన్ లక్నో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది, కానీ లాస్ట్ 4 మ్యాచెస్ అన్నది వరుసగా ఓడిపోతూ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ జీటీ లాస్ట్ 4 మ్యాచెస్ కూడా గెలిచింది. సో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎల్ఎస్జీ మెయిన్ గా ఎక్కడ ల్యాక్ అవుతుందని అనుకుంటున్నారు? ఎల్ఎస్జీ ల్యాక్ అవుతుందండి బ్యాటింగ్ లైనప్. మెయిన్ పంత్ ఫామ్ లో లేకపోవడం అనేది ల్యాక్ అవుతుంది. మర్కరం కానీ, మిచెల్ కానీ, పూరన్ కానీ మంచి ఫామ్ లో ఉన్నారండి. ఆమె ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా మంచి స్కోర్ కొట్టారండి వాళ్ళు. కాకపోతే ఏంటంటే పంత్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది కొంచెం వాళ్ళకి మైనస్ అవుతుందండి. సో దానివల్ల ఏంటంటే బధోని కానీ, సమద్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం ఫామ్ లో అంటే మినిమం స్కోర్ బ్యాటింగ్ చేసి వీళ్ళు ఏంటంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి చూడలేదండి. వెళ్ళిన వెంటనే పంత్ వచ్చిన వెంటనే బిగ్ షాట్స్ కొడదాము, సెటిల్ అవుదాము ఒక ఐడియా మీద లేకుండా బిగ్ షాట్స్ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అవడం తోటి స్కోర్ అనేది దానివల్ల ఏంటంటే టీం కూడా కొలాప్స్ అవుతుంది. కాకపోతే మాత్రం ప్రీవియస్ మ్యాచెస్ మాత్రం లక్నో స్టార్టింగ్ మంచి మ్యాచెస్ బాగా ఆడిందండి. సో చూద్దామండి, మా మెయిన్ మార్కరం అండ్ మిచెల్ అండ్ ఓపెనింగ్ పార్ట్నర్ అనేది చాలా మంచి బాగుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి స్కోర్లు చేశారు. సో చూద్దామండి సార్ బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉన్నది అంటే ఆవేష్ ఖాన్ కానీ, బిష్ణోయ్, దిగ్వేష్ కానీ దిగ్వేష్ అండ్ బిష్ణోయ్ ఇద్దరు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారండి. కాకపోతే బ్యాటింగ్ సైడ్ మాత్రం ఫెయిల్ అవుతుందండి. సో చూడాలి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తారని ఆశిద్దామండి, ఎందుకంటే ట్రై అయితే చేస్తున్నాయి. కాకపోతే పంత్ అనేది కొంచెం కోసం మైనస్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ స్కోర్ అనేది ఎక్కడ కూడా 50s కానీ 60s కానీ స్కోర్ పంత్ కానీ ఒకసారి క్లిక్ అయ్యాడంటే స్కోర్ అనేది మంచిగా వస్తుంది. సో జీటీకి మంచి టఫ్ మ్యాచ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.
ఎస్ సార్. అండ్ అలాగే అంటే రెండు టీమ్స్లోనూ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం జీటీ చూస్తే సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ అండ్ రుదర్ఫోర్డ్ గిల్ ఉన్నారు. మరోవైపు ఇటు ఎల్ఎస్జీలో కూడా రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని అంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి రెండు టీమ్స్ చూస్తే? యాక్చువల్లీ జీటీ కన్నా బ్యాటింగ్ లైన్ చూస్తుంటే మీకు లక్నోతో బాగుంటుంది మన ఆన్ పేపర్ మీద అయితే మాత్రం. కాకపోతే మాత్రం అక్కడ జీటీలో పొజిషన్ అయితే గిల్ అండ్ సాయి సుదర్శన్ ఫుల్ ఫామ్ లో ఉన్నారండి వాళ్ళు. సో ఏంటంటే సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ ఇద్దరు కూడా మంచి బిగ్ స్కోర్ కొట్టేసి పొజిషన్ అంతా మనతో స్టార్టింగ్ మొత్తం లీడ్ ఇస్తున్నారండి వాళ్ళు. ఏంటంటే అవుట్ ఆఫ్ పవర్ ప్లేలో 6 overs పవర్ ప్లేలో 60 to 70 స్కోర్ కొట్టడం వల్ల వాళ్ళ స్కోర్ అనేది చాలా బిల్డ్ చేసేస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే గిల్ ఇద్దరు ఫామ్ లో ఉండడం వల్ల మిగతా బ్యాట్స్మెన్ బట్లర్ మీద కానీ రదర్ఫోర్డ్ మీద కానీ తెవేతియా మీద కానీ ఎవరి మీద కూడా వాళ్ళ మీద షారుఖ్ ఖాన్ ఎవరి మీద కూడా ప్రెజర్ అనేది రావట్లేదండి. కానీ పొజిషన్ అంతా స్టార్టింగ్ కానీ ఎర్లీ కానీ ఆ 2 వికెట్ పడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది జీటీ అనేది పొజిషన్ అయితే చెప్పలేమండి. కాకపోతే ఈ మ్యాచ్ వచ్చి ఎందుకంటే వాళ్ళిద్దరు ఫుల్ ఫామ్ లో ఉన్నారండి. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ 600 అబౌవ్ స్కోర్ కొట్టున్నాడు సాయి సుదర్శన్, ఏమైనా గిల్ కూడా ఫుల్ చాలా స్కోర్ కొట్టున్నాడు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరు ఫామ్ లో ఉండడం వల్ల జీటీ పొజిషన్. కానీ లక్నోలో చూస్తుంటే మార్కరమ్ కానీ మిచెల్ కానీ పూరన్ కానీ మంచి ఫామ్ లో ఉన్నారండి. కాకపోతే ఇక్కడ సపోర్ట్ రోల్ అనేది పంత్ అనేది చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. సో రెండు టీంలు కూడా టఫ్ గా బ్యాటింగ్ లైనప్ అయితే టఫ్ గా బాగుందండి. ఓకే సార్. అండ్ ఇవాళ జరగబోయే ఈ అహ్మదాబాద్ పిచ్ అన్నది అంటే దేనికి అనుకూలంగా ఉంటుంది? బౌలింగ్ కా లేకపోతే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా? మొదట టాస్ గెలిచిన టీం ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్ మ్యాచెస్ ప్రకారంగా హిస్టరీ ప్రకారం చూస్తుంటే ఎవరు టాస్ గెలిచినా కూడా ఫీల్డింగ్ అనేది తీసుకుంటారండి. లాస్ట్ ఎన్ని ఒక 20 to 30 మ్యాచెస్ చూస్తున్నాం, అందరూ కూడా టాస్ గెలిచిన అంటే ఫీల్డింగ్ అని చూస్తున్నారు. వాళ్ళు జీటీది కూడా పొజిషన్ అదండి, గుజరాత్ కూడా. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ అంతా నెక్స్ట్ ఏంటంటే అంత వెదర్ కూడా పొజిషన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉందండి. వర్షాలు కొన్ని ప్లేసులు పడడం వల్ల. సో దానివల్ల ఏంటంటే వికెట్ అనేది కొంచెం స్లో ఉంటుందండి. సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్ళకి బెస్ట్ అండి టాస్ అనేది. ఓకే. అంటే కొంచెం రెయినీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అటువంటి సిచ్యుయేషన్ వస్తే అంటే బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందా, చేజింగ్ ఇబ్బంది అవుతుందంటారా? ఎస్ అంటే ఎగ్జాక్ట్లీ చేజింగ్ ఇబ్బంది అవుతుందండి. స్టార్టింగ్ కాకపోతే మీకు ఫస్ట్ రైనీ పొజిషన్ లో ఉంటే మాత్రం టాస్ గెలిచి ఫీల్డింగ్, ఎందుకంటే స్టార్టింగ్ వికెట్ అంతా కూడా కొంచెం స్లో అవుతుందండి. పడిన తర్వాత స్లోగా బంతి పడిన తర్వాత స్లోగా రావడం. సో దానివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ ఎర్లీగా వెళ్ళిపోవడం, దానివల్ల అయితే వికెట్ లూజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత టైం అవుతుంది కొద్ది కూడా వికెట్ అనేది మొత్తం ఫ్లాట్ అవుతుందండి. సో సెకండ్ బ్యాటింగ్ అనేది మంచి ఛాన్స్ ఉందండి. ఒకవేళ రెయిన్ అండ్ వెదర్ పొజిషన్ బట్టి చూస్తుంటే, అదర్వైజ్ లేకపోతే కాదు. కాకపోతే రెయినీ పొజిషన్ మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడం మంచిదండి, ఎందుకంటే వికెట్ ఇప్పుడు స్లోగా ఉంటుందండి. అండ్ అలాగే ఫస్ట్ పవర్ ప్లేలో మంచి స్కోర్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ లో స్కోర్ చేసామంటే దాని తర్వాత మ్యాచ్ అంతా కూడా అదే స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కువ స్కోర్ వచ్చిన తర్వాత ఆ పవర్ ప్లే తర్వాత కూడా ఆ మ్యాచ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో పవర్ ప్లేలో ఇవాళ ఎంత స్కోర్ వస్తే నెక్స్ట్ బెటర్ గా ఉంటుందంటారు? సో ప్రజెంట్ పొజిషన్ అక్కడ వికెట్ పొజిషన్, వెదర్ పొజిషన్ ఇప్పుడు అయితే పొజిషన్ అయితే తెలియదండి. కాకపోతే సిచ్యువేషన్ ఈ మధ్యన అంతా కూడా చూస్తున్నామండి. మొత్తం 4 overs లో 50 runs కొట్టడం అనేది జరుగుతుందండి. సో స్కోర్ అయితే టార్గెట్ అయితే 210 స్కోర్ అయితే ఈ మధ్యనంతా కూడా కంప్లీట్ గా కనబడుతుంది. సో 210 కూడా చేసి చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. సో ఐపీఎల్ అనేది పొజిషన్ ఎలాగైపోయిందంటే 210 నథింగ్ అండి 20 overs లో. సో కాకపోతే ఏంటంటే వికెట్ పొజిషన్ బట్టి ఉంటుంది. నిన్న చూస్తున్నామండి ముంబై మ్యాచ్ చూద్దామండి. సో స్టార్టింగ్ ఎర్లీగా మొత్తం వికెట్ పడిపోవడం కానీ వికెట్స్ అంత ఫాస్ట్ స్కోర్ మాత్రం లేదు. లాస్ట్ 4 overs లోనే ఏదైనా ముంబై స్కోర్ కొట్టడం జరిగింది. అలాగే కానీ వికెట్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం సో 180 స్కోర్ అనేది ఎనఫ్ అండి. సో వికెట్ పొజిషన్ బట్టి. అదర్వైజ్ 210, 220 అనేది సింపుల్ చేసేస్తున్నారండి. సో అక్కడ వికెట్ పొజిషన్ బట్టి వీళ్ళ యొక్క డిసిజన్ ఉంటుందండి క్యాప్టెన్స్ ది. ఎస్ సార్, అఫ్ కోర్స్. అంటే మీరు చెప్పినట్టే ఇంతకు ముందు మ్యాచెస్ లో మనం చూసామంటే ఎక్కువ స్కోర్స్ వచ్చినా 200, 220 వచ్చినా కూడా ఈజీగా చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇవాళ ఈ అహ్మదాబాద్ పిచ్ ను బేస్ చేసుకుని ఎంత స్కోర్ చేయొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? ఎస్ 200 అండి, 200 to 210 అండి. 210 అనేది మంచి స్కోర్ అండి. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ కానీ ఎవరైతే చేస్తారో 210 అనేది 100% ఉంటుందండి. ఎర్లీ వికెట్ కానీ ఫస్ట్ పవర్ ప్లేలో 6 overs లోని ఏదైనా వికెట్స్ కానీ పడిపోవడం కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ టీమ్ అనేది 100% వెళ్తుందండి. సో ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం 200 to 210 మంచి స్కోర్ అండి. సో దానివల్ల ఏంటంటే ఛాన్సెస్ ఏంటుంటుందంటే వాళ్ళ నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ కూడా ఓపెనర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఎర్లీగా కూడా 6 overs లో పవర్ ప్లేలో వాళ్ళు కూడా స్కోర్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తారండి. సో దానిలో అవుట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. మొత్తం అవుట్ అయ్యే ఛాన్సెస్ అంటే మీనింగ్ ఏం కాదు, 6 పవర్ ప్లే అనేది యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి. దాంట్లో వికెట్స్ ఏమైనా లూజ్ అవుతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో అదర్వైజ్ అగర్ 4 overs 5 overs లోని 60, 70 కానీ చేసింగ్ టీమ్ కానీ కొట్టిందంటే చేసి చేయడం ఈజీ అయిపోతుందండి.
అండ్ చేసింగ్ విషయానికి వస్తే బౌలర్ చేతిలోనే ఆ మొత్తం మ్యాచ్ అన్నది కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవాలి, వికెట్స్ తీయటంలో కావచ్చు. అండ్ ఇక్కడ రెండు టీమ్స్లో బౌలింగ్ టీం అన్నది ఏ విధంగా ఉంది? సో చూద్దామండి. ఇప్పుడు జీటీలో చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ 21 వికెట్స్ పర్పుల్ క్యాప్ లో ఉన్నాడండి పొజిషన్ అంతా కూడా. సో ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్ లో ఉన్నాడండి. అలాగే రబాడా వచ్చి మళ్ళీ రబాడా కంబ్యాక్ అవ్వడం జీటీకి ఒక ప్లస్ పాయింట్ అయిందండి. సో సిరాజ్ ఉన్నాడు, నెక్స్ట్ సాయి కృష్ణ ఉన్నాడు, రషీద్ ఉన్నాడండి. సో దీనిలో నీట్ అవుతుందంటే ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టింగ్ లోని వికెట్ అనేది తీసుకోవడం కానీ, సిరాజ్ కానీ ఎర్లీ వికెట్స్ తీసుకుంటే తర్వాత మీకు రషీద్ కానీ సాయి కృష్ణ కానీ సో స్పిన్ లో వికెట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రబాడా సపోర్టింగ్ రోల్ ఉంది కాబట్టి జీటీకి అయితే బౌలింగ్ స్ట్రెంత్ బాగా కనబడుతుందండి. సో లక్నో విధంగా చూసిన ఆవేష్ ఖాన్ కూడా బాగా బౌలింగ్ వేస్తున్నాడు, రూర్కీ కానీ శార్దూల్ కానీ మంచి బౌలింగ్ వేస్తున్నారు. కాకపోతే దిగ్వేష్ అనేది ఇప్పుడు బ్యూటిఫుల్ బౌలింగ్ వేస్తున్నాడు. నేను మీరు మొన్న ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చూసిన దిగ్వేష్ అనేది వాళ్ళు స్కోర్ కంటిన్యూగా కంప్లీట్ గా అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నా కూడా దిగ్వేష్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇవ్వడం కానీ చేస్తున్నాడు. బిష్ణోయ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు అండి. సో బౌలింగ్ పొజిషన్ చూస్తుంటే ఇద్దరికి స్ట్రెంత్ ఒకలాగా ఉందండి. సో ఛాన్సెస్ ఎక్కువైతే మాత్రం జీటీకి బౌలింగ్ అయితే బాగుందండి. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ మంచి పొజిషన్ లో ఉన్నాడు, రబాడా ఉన్నాడు, రషీద్ ఉన్నాడు, సిరాజ్ ఉన్నారండి. వెంకటేష్ గారు, ఇవాళ ఐపీఎల్లో ఇది 64th మ్యాచ్. అయితే ప్రీవియస్ మ్యాచెస్ నుంచి లక్నో అంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏమైనా చేంజెస్ తోటి రాబోతుందా ఈ మ్యాచ్లో? సో అదైతే చెప్పడం కష్టం అండి. వెంకటేష్ కూడా కెప్టెన్ మేనేజ్మెంట్ ఏం చేంజ్ చేస్తుందా లేదా అనేది మనం చెప్పలేని పొజిషన్ లో ఉన్నాను. ఎందుకంటే టీం అయితే బాగా ఆడుతుందండి. ఇప్పుడు చూస్తుంటే మిగతా అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, బాగా ఆడుతున్నారు. పంత్ తప్ప, పంత్ అయితే కెప్టెన్ కాబట్టి ఏం చేంజెస్ ఉంటాయి లేదా అనేది టీం మేనేజ్మెంట్ బేస్ అయ్యి ఉంటుందండి. జీటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయదండి, ఎందుకంటే విన్నింగ్ టీం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు టేబుల్ టాప్ కి వెళ్ళాలని ట్రై చేస్తారు కాబట్టి జీటీ అయితే చేంజ్ చేయదు. మరి లక్నో ఎవరు చేంజ్ చేస్తారనేది మనం చూడాలండి. అంటే జీటీ ఆ ప్లేస్ ని ఇంకా పదిలం చేసుకోవాలని చూస్తున్న ఆ టైంలో జీటీ టీంలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటారా? అంటే ఎక్కడైనా ల్యాగ్ అవుతుంది, ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇక్కడ ల్యాగ్ అవ్వడానికి ఛాన్సెస్ కనబట్టలేదు కదండి. ఎందుకంటే టోటల్ మీద కంప్లీట్ గా అవుట్ రైట్ మొత్తం మ్యాచెస్ అన్ని కూడా విన్ అవుతుంది. లాస్ట్ టైం చూస్తుంటే లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ మ్యాచ్ చూస్తున్నాం, నో లాస్ దీని మీద వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా విన్నింగ్ టీం ఎప్పుడు కూడా చేంజ్ చేయరండి మేనేజ్మెంట్. సో జీటీ అనేది 100% 22 పాయింట్స్ వెళ్తుందండి. ఎందుకంటే ఇవాళ 12 మ్యాచెస్ లోని 18 పాయింట్స్ ఉన్నదంటే 22 పాయింట్స్ అంటే టేబుల్ టాప్ అయితేనే మంచి పొజిషన్ ఉంటుంది కాబట్టి టేబుల్ టాప్ వెళ్ళేసి కాన్ఫిడెన్స్ తోటి మీకు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో జీటీ కూడా ఏమి చేంజ్ చేయడానికి అనుకుంటున్నానండి. బట్ లక్నో ఏం చేంజ్ చేస్తారంటే మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి ఉంటుంది. ఎలాగ ఛాన్సెస్ లేవు కాబట్టి ఏమైనా కొత్త ప్లేయర్స్ కానీ ఎవరికైనా ఛాన్సెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మనం మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి ఉంటుందండి, చూడాలండి. అండ్ సార్, ఈ ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అన్నది అత్యధిక ధర పలికాడు. బట్ తన పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా పేలవంగా ఉంటుంది. అంటే ఎందుకని అంత ఆశించిన పర్ఫార్మెన్స్ తను ఇవ్వలేకపోతున్నాడు? ఏమన్నా అండర్ ప్రెషర్కి గురవుతున్నాడా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడా? అంటే మీరు మ్యాచెస్ చూస్తున్న దాని ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు? ఎస్, మీరైతే చెప్పినట్టుగా పర్ఫెక్ట్ గా అయితే చెప్తున్నారు. ప్రీవియస్ అయితే యాక్సిడెంట్ ముందు అయితే మాత్రం ఈ పొజిషన్ ఉండేది కాదండి. ఎందుకంటే క్యాప్టెన్సీ చేశాడు, ఇండియాకి క్యాప్టెన్సీ చేశాడు, ఎప్పుడు కూడా ప్రెజర్ ఫీల్ అవ్వలేదండి ఇండియా క్యాప్టెన్ చేసినప్పుడు. సో యాక్సిడెంట్ తర్వాత మాత్రం పొజిషన్ అంటే ఎలా ఉందంటే సో క్యాప్టెన్సీ ప్రెజర్ అయితే కనబడుతున్నట్టు అనిపిస్తుందండి. లేకపోతే ఇప్పుడు ప్రీవియస్ మన లాస్ట్ ఇయర్ కూడా చూస్తుంటే కేఎల్ రాహుల్ కెప్టెన్ ఉన్నప్పుడు కూడా ఓనర్స్ తోటి కొంచెం ఫ్రాంచైజీస్ తోటి చిన్న ప్రాబ్లం రావడం కానీ ఇలాంటివి లోపల ఇన్సైడ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందని చెప్పలేని పొజిషన్ ఉంది. కాకపోతే మాత్రం మీరు చెప్పినట్టుగా మాత్రం ప్రెజర్ అయితే కనబడుతుందండి పంత్లోని. సో ఆ ప్రెజర్ లో ఈ మ్యాచ్ కొట్టాలి. అతను ఎలాగుందంటే టీం గెలవడం కన్నా ఇంపార్టెంట్ అతనికి ఏంటి పొజిషన్, నేను ఇవాళ ఎలాగైనా స్కోర్ కొట్టాలని టైప్ లోని మాత్రం ప్రెజర్ లో ఫీల్ అవుతూ పాపం అవుట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే పంత్ అయితే మాత్రం సిచ్యువేషన్ సెట్ అవుతాడు. కాకపోతే దిస్ ఇయర్ మాత్రం పంత్ మాత్రం అంటే మీరు అన్నట్టుగా హైయెస్ట్ ధర పలకడం అదివన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే ఏ ప్లేయర్ కి కూడా అలాంటివన్నీ సిచ్యువేషన్ గ్రౌండ్ లో ఒకసారి దిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదండి. ప్లే మీద ఉంటుంది, టీం గెలాలి, నేను స్కోర్ కొట్టాలని పొజిషన్ లో ఉంటారు. కాకపోతే పంత్ అయితే మాత్రం కంప్లీట్ గా అండర్ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడండి. సో చూడాలండి కంబ్యాక్ అనేది అవ్వడం. ఇంకా మ్యాచెస్ కూడా 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయినా కూడా దాని ప్రాబ్లం కానీ కాకపోతే అవుతే బాగుంటుందండి. ఈ మ్యాచ్ లో మాత్రం కంబ్యాక్ అయ్యి అతను కానీ స్కోర్ కొట్టగలిగితే మాత్రం జీటీకి మంచి టఫ్ ఇస్తారని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఓడిపోతూ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అంటే లో కాన్ఫిడెన్స్ ఒకటి ఉండొచ్చు అండ్ అండర్ ప్రెషర్కి కూడా గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ జీటీతో తలపడుతుంది కాబట్టి మళ్ళీ కూడా అటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఎందుకంటే ఓవరాల్ టీం మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది.
Yes, మీరు చెప్పిన ఇప్పుడు కూడా మీకు చూడండి, ప్రీవియస్ మ్యాచ్ విన్ అయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుంది. అవును. సో లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోవడం, సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా బాగా డిస్కరేజ్ ఉంటుందండి. సో కాకపోతే అమ్మో కంబ్యాక్ అవ్వాలి, మేము ఈ మ్యాచ్ గెలాలి ఒక ప్రెజర్ అనేది పెరుగుతుందండి. సో ఎవరైతే విన్నింగ్ టీం ఉందో లాస్ట్ టైం విన్ అయ్యాం అని అనుకుంటారు, బట్ వీళ్ళు ఏంటంటే ఓడిపోతూ వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా విన్ అయ్యి మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఐడియా మీద ఉంటారు. కానీ కాకపోతే అదే అండర్ ప్రెషర్ గురవుతుంటారండి. సో అది మాత్రం అండర్ ప్రెషర్ అయితే ప్రజెంట్ అయితే పొజిషన్ ఉందండి, బట్ కంబ్యాక్ అయితే బాగుంటుంది అనేసి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇంకో మ్యాచ్ కూడా ఉంది కాబట్టి ఈ 2 మ్యాచెస్ లో కంబ్యాక్ అయ్యి 14 పాయింట్స్ తోటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నెక్స్ట్ ఐపీఎల్ కైనా పెరుగుతుందండి. అంటే లక్నో టీమ్ పొజిషన్ అండి, పంత్ అని నేను అనట్లేదండి. సో దానివల్ల అయితే నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్స్ వస్తారని మేము ఆశిస్తున్నామండి. సో ప్రెజర్ అయితే మాత్రం అండర్ ప్రెజర్ అయితే కంప్లీట్ లక్నో మీద అయితే ఉందండి. ఎస్ సార్. అయితే ఇవాళ జరగబోయే అహ్మదాబాద్ పిచ్ అన్నది ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఛాన్సెస్ ఉన్నాయి, 200 స్కోర్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే ఎలాగుందంటే మీరు టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్ అనేది ఏ టీం అయినా తీసుకుంటుందండి. కాకపోతే మాత్రం ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు 200 స్కోర్ కొడితేనే కానీ పొజిషన్ అంటే. కాకపోతే మీరు అక్కడ వెదర్ ఎలాగుంది, అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది, ప్రీవియస్ నిన్న కానీ మొన్న కానీ వర్షం పడడం కానీ లేకపోతే అదే అలాంటి ఎక్కడ కూడా వెదర్ స్టేట్మెంట్ లేదు కాబట్టి సో వికెట్ అయితే నార్మల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రం 200 అబౌవ్ స్కోర్ వస్తుందని ఆశిస్తున్నానండి. సో చేసింగ్ పొజిషన్ లో కూడా 100% 200 చేసి చేయడం కొంచెం ఈజీ అయిపోతుందండి. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచెస్ చూస్తున్నాం, ఎక్కడైతే వికెట్ అనే ప్రాబ్లం వస్తుందో అక్కడ 180, 160కి టార్గెట్ అవుతుంది. బట్ అదర్వైజ్ మాత్రం 200, 210 స్కోర్ అయితే గ్యారెంటీగా వస్తుందని మేము ఆశిస్తున్నామండి. ఓకే సార్. అంటే ఎందుకంటే కొంత వర్ష సూచన అన్నది చెప్తున్నారు కాబట్టి ఒకవేళ వర్షం పడితే అప్పుడు ఆ మ్యాచ్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఏం చేస్తారు? ఓవర్స్ ఏమైనా కుదిస్తారా? ఏం జరుగుతుంది అప్పుడు? ఎస్, అది మీరు ఆల్రెడీ చెక్ చేస్తున్నారండి. ప్రీవియస్ మ్యాచెస్ కూడా చేస్తారు. లాస్ట్ మినిట్ లో వాష్డ్ అవుట్ అంటే కంప్లీట్ గా అసలు మ్యాచ్ అవ్వలేని పొజిషన్ అయితే వాష్డ్ అవుట్ అవ్వాలి తప్ప అదర్వైజ్ మినిమం 5 అవర్స్ మ్యాచెస్ అయినా ఆడించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, టైం ఉంటుంది కాబట్టి. సో సూచన చూద్దాం పొజిషన్ బట్టి, ఏదంటే ఒక 10 అవర్స్ మినిమం. కాకపోతే మాత్రం మినిమం 10 అవర్స్ మ్యాచ్ అయితే మాత్రం పబ్లిక్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ చూసిన వాళ్ళు కూడా బాగుంటది. సో అందుగురించి ఒకవేళ సూచన కానీ కనబడితే మాత్రం కంప్లీట్ గా టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఒకవేళ వెదర్ చేంజింగ్స్ లో ఉంటే మాత్రం మేము స్కోర్ అయితే మాత్రం 160 to 180 స్కోర్ అయితే ఎనఫ్ అండి అక్కడ. అదర్వైజ్ లేకపోతే మాత్రం 210 స్కోర్ మినిమం ఉండాలండి. సో వెదర్ పొజిషన్ బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ టాస్ కూడా కీలకం అవుతుందండి ఆ వెదర్ పొజిషన్ బట్టి. సో మేనేజ్మెంట్ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తుందండి. సో వెదర్ పొజిషన్ బట్టి ఏటవుతుంది అనేసి దాని ప్రకారంగా క్యాప్టెన్స్ కూడా డిసిజన్ తీసుకుంటారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. మరి చూద్దాం ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు. జీటీ గెలిచి పాయింట్ల పట్టికలో తన ప్లేస్ని పదిలం చేసుకుంటుందా, లేకపోతే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ మెరుస్తుందా, విక్టరీ కొడుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. కీప్ వాచింగ్ 10 TV.